मूसा नदी के किनारे जारी इंहदामी कार्रवाइयों से मुतासरा रिहायशियों ने अपनी शदीद नाराज़गी का इजहार किया। उन मुतासरीन में से बहुत से अपने घर तबाह होने पर आंसू बहाते हुए हुकूमत पर तनकीद कर रहे हैं, ख़ास तौर पर तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी पर। इन जज्बाती रद्दमल की एक वीडियो सोशल मीडिया पर वायरल हो रही है। एक मुतासरा खातून जो गुज़िश्ता 35 साल से वहाँ मुकीम थी, उन्होंने उस वक्त की कांग्रेस हुकूमत को याद किया जिसने उन्हें उस जगह रहने की इजाज़त दी थी। वायरल वीडियो में उन्होंने वज़ीर आला रेवंत रेड्डी पर तनकीद की और कहा कि अगर इंतज़ाम जारी रहा तो हज़ारों मशीनें रेवंत रेड्डी के हज़ारों जेसीबी मशीनें लेकर लोग रेवंत रेड्डी के घर पहुंचेंगे। उन्होंने चैलेंज किया कि अगर ऐसा किया गया तो हुकूमत कितने अफराद के खिलाफ मुकदमा दर्ज करेगी। खातून ने जज्बाती तौर पर होकर कहा कि अगर किसी ने उनके घर को गैर कानूनी कहा तो वो उन्हें अपनी चप्पल उतार कर मारेंगी। उन्हें जवाहर नगर के लैंडफिल एरिया में मुंतकिल होने को कहा जा रहा है, जहां हैदराबाद का ज़्यादातर कचरा फेंका जाता है। उन्होंने सवाल उठाया कि हमने अपनी ज़िंदगी भर की कमाई से ये घर बनाए हैं, हम क्यों उन्हें छोड़कर कूड़े के ढेर पर जाकर रहें। ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మేము ఇక్కడ 2008లో ప్లాట్ తీసుకున్నాము. 2008లో 2013లో స్టార్ట్ చేస్తాం. 2014లో ఇంట్లోకి వచ్చినాం. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అవుతుంది ఇక్కడ వచ్చి కూడా. ఈ 11 ఇయర్స్ నుంచి ఇప్పుడు నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఏదైతే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ మీద మాట్లాడిన అంశాల మీద ఒక 3 పాయింట్లను లేవనెత్తాడు. ఈ 3 పాయింట్స్ ఏంటంటే ఇక్కడ అందరూ పేద ప్రజలు ముక్కు మూసుకొని బతుకుతున్నారన్న ఒక పాయింట్. అంటే చూడండి, ఇప్పుడు మీరు వచ్చారు ముక్కు మూసుకొని మాట్లాడతారు, అందరు ప్రతి ఒక్కరు ముక్కు తెలుసుకొని గాలి పిలుచుకొని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరికి ముక్కు మూసుకునేంత పరిస్థితి లేదు అని చెప్పిన దానిలో అంటే మొత్తం కంప్లీట్గా మూసీలో ఎవరైతే కొంతమంది గుడిచెలు వేసుకొని ఉన్నారు, బతుకుతున్నారు కొంతమంది పేదలు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, న్యాయం ఓకే, అంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక్కడ నుంచి డాక్యుమెంట్ అయితే ఇక్కడ అయింది, రిజిస్ట్రేషన్ కంప్లీట్గా అయినాయో, వీళ్ళకి ఒక ప్రాక్టికల్ సర్వే చేయాలి. ఇక్కడ ఈ సర్వే అంటే నీకు ఎంతో బఫర్ జోన్ లో కాదు, ప్రాక్టికల్ సర్వే చేయాలి. తెలియదానికి ఆ సర్వే చేయాలి ఫస్ట్, ఇక్కడ విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయన మాటలు విన్నా నేను. వీళ్ళందరికీ తీసుకొచ్చి మంచి జీవితం ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి మంచి జీవితం కాదు అది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ మామూలు సింగిల్ ఉన్న వాళ్ళకంటే మాకు మా ఉన్నది వేరే ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఉన్నది సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఎట్లుంటారో అందరికీ తెలుసు, ప్రాక్టికల్ అందరికీ తెలుసు. మేము కొనుక్కున్నామండి.